హలో అండి, వెల్కమ్ టు నా కథల ప్రపంచం. మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచే స్టోరీ ఎపిసోడ్ 2. వేద కార్ దిగి పారిపోవాలని చూడగా అతడు ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వేదను ఎత్తుకొని ఫస్ట్ ఫ్లోర్లోని బెడ్రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడేస్తాడు. వేదను బెడ్ మీద వేసి అతడు డోర్ లాక్ చేసి వెనకకు తిరగగా వేద బెడ్ దిగి వాష్రూమ్లోకి వెళ్తూ ఉండగా అతడు స్పీడ్గా వేద దగ్గరకు చేరుకొని గట్టిగా తనని హత్తుకుంటాడు. అతడి బలమైన బాహువులలో వేద పిట్టపిల్లల వేద అలా గింజుకోవడం నచ్చని అతడు వేద భుజం మీద గట్టిగా డ్రెస్ మీద నుండి కొరకగా అని వేద నొప్పికి అరవగా, చందమామ, నిన్నే చందమామ, నీ పేరు నాకు తెలియదు కదా, అందుకే నేను చందమామ అని పిలుస్తా. చూడడానికి అతడు అలా కొరకడం, ముద్దు పేరు పెట్టడం అన్ని వేదకు ఏదో తెలియని అనుభూతి కలిగిస్తుంటే ఒక్క క్షణం మౌనంగా ఉండి వారంలో తన పెళ్ళి అని గుర్తుకు రాగానే నన్ను వదిలే ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంది. వదలలేను, నా సిచ్యువేషన్ అర్థం చేసుకో అంటూ వేద మొహాన్ని చేతిలోకి తీసుకొని ఆమె కలువ కళ్ళల్లోకి చూస్తూ నాకు నువ్వు కావాలి, మొత్తంగా ఇస్తావా అని మొత్తం నిండిన కళ్ళతో వేదను అడుగుతాడు. అతడు అలా అడగగానే వేద ముందు షాక్ అయ్యి వెంటనే తేరుకొని తన శక్తి అంతా ఉపయోగించి అతడి ఛాతి మీద చేతులు వేసి నెట్టేస్తుంది. వేద అలా చేస్తుందని ఊహించని అతడు 2 అడుగులు వెనకకి జరగగా, పిచ్చి పిచ్చిగా ఉందా, అసలు ఎవరు నువ్వు, ఆడపిల్లతో ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ అతడి దగ్గరికి వెళ్ళి తన బలం కొద్దీ చెంప మీద చాచి కొడుతుంది. వేద కొట్టగానే అతడు కోపంతో ఆమె జుట్టు పట్టుకొని నా పరిస్థితి అర్థం చేసుకొని మంచిగా అడిగితే నన్నే కొడతావా, పెద్ద పెద్ద పోటుగాళ్ళే ఈ రుద్రని టచ్ చేయాలంటే దడుచుకుంటారు, అలాంటి నువ్వు నన్ను కొడతావా అంటూ ఇంకా గట్టిగా జుట్టు లాగుతూ ఆమెని మరింత దగ్గరికి తెచ్చుకుంటాడు. నాకు ఇష్టం లేకుండా నువ్వు నన్ను ముట్టుకుంటే కోపం రాదా అని అడుగుతుంది వేద రుద్ర పట్టుకు నొప్పితో నీళ్లు నిండిన కళ్ళతో. వేద కన్నీళ్లు చూడలేనట్లు వెంటనే రుద్ర ఆమె జుట్టును వదిలేసి మొహం చేతుల్లోకి తీసుకొని, నేను నువ్వు అనుకున్నట్లు అమ్మాయిల వెంటపడి పోకిరిని కాదు, నా బాడీలో ఉండే డ్రగ్ వలన నేను ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక నువ్వు కావాలి అని అడుగుతున్నా, అర్థం చేసుకో చందమామ అంటూ వేద పెదవులు అందుకుంటాడు రుద్ర. రుద్ర తన పెదాల మీద ముద్దు పెడుతూ ఉంటే వేద విడిపించుకోవడానికి రుద్రను కొడుతూ ఉంటే రుద్ర వేద దెబ్బలు పట్టించుకోకుండా అమృతం రుచి చూస్తున్నట్లు వేద పెదవులు జుర్రుకోవడంలో బిజీ అవుతాడు. ముద్దు వల్ల రుద్రలో కోరిక ఎక్కువ అవడంతో వేదను ఎత్తుకొనే బెడ్ మీద పడుకోబెట్టి ఆమె మీదకి చేరుతాడు. ముద్దుకి బ్రేక్ ఇవ్వకుండానే రుద్ర మొత్తంగా వేద మీద పడుకోవడంతో ఊపిరి ఆడక అతడిని నెట్టేయాలని చూడగా వేద 2 చేతులను తన ఒక చేత్తో బంధించి ఆమె పెదవులు వదిలి జున్ను ముక్కలా ఊరిస్తున్న బుల్లిగడ్డాన్ని కసుక్కున కొరుకుతాడు రుద్ర. నొప్పికి వేద అబ్బా అని చిన్నగా మౌన్స్ ఇవ్వగా రుద్ర ఇంకా రెచ్చిపోతూ ఆమె శంఖం లాంటి మెడ నుండి పెదవుల ప్రయాణం స్టార్ట్ చేసి వేద గుండెల మీద నిలిపి అక్కడ గట్టిగా ముద్దు పెడతాడు డ్రెస్ మీద నుండి. రుద్ర చేసే పనులకు వేదకు దుఃఖం పొంగుకురాగా, ప్లీజ్ ఇలా చేయకు, నీకు దండం పెడతానని ఏడుస్తూ చెప్తుంది. డ్రగ్ మత్తులో ఉన్న రుద్ర అది పట్టించుకోకుండా ఇద్దరి వలవులు ఒంటి నుండి దూరం చేసి బలవంతంగా ఆమెలో చేరిపోతాడు. కంటిన్యూడ్.